హలో తెలుగు వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈటీ. బెంటెన్ గోస్ట్ ఫ్రీక్ స్టోరీ వీడియోలో గోస్ట్ ఫ్రీక్ లానే వేరే కొన్ని ఏలియన్స్ కూడా సపరేట్ స్టోరీస్ ఉన్నాయి. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దో కామెంట్ చేయమంటే మీరు ఆ ఏలియన్స్ ని పక్కన పెట్టేసి మీకు ఏ ఏలియన్ గురించి వీడియో కావాలో కామెంట్ చేశారు. అలా మీరు అడిగిన ఏలియనే ఏలియన్ ఎక్స్. సరే, మీరు అడిగినట్లుగానే ఏలియన్ ఎక్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ వీడియోలో మీతో పాటు షేర్ చేసుకుంటాను. బెంటెన్ సిరీస్ చూసేవారు బెంటెన్ క్రియేటర్స్ ఏలియన్ ఎక్స్ ని చాలా తక్కువ వాడారు అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి క్రియేటర్స్ ఏలియన్ ఎక్స్ ని సిరీస్ లోనే కాకుండా రియల్ వరల్డ్ లో కూడా యూజ్ చేశారు. అది ఎలా, ఎక్కడ యూజ్ చేశారో కానీ తెలిస్తే మీరు ఒక్కటే మాట అంటారు, అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. సో అది ఎక్కడ ఎలా యూజ్ చేశారో డీటెయిల్స్ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే నేను మీరు అడిగిన ప్రతి వీడియోని చేయడానికి ట్రై చేస్తాను. కానీ మీరు వాటిని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే తప్పకుండా నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఏలియన్ ఎక్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఏయ్ బాబు, లేవ్. ఏ బాబు, బెంటెన్ ఏలియన్స్ లిస్ట్ లో టాప్ మోస్ట్ పవర్ఫుల్ ఏలియన్ అయిన ఏలియన్ ఎక్స్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా మీరు ఏలియన్ ఎక్స్ స్పీషియస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏలియన్ ఎక్స్ స్పీషియస్ నేమ్ సెలెస్టియల్ సేపియన్స్. ఈ నేమ్ ని వినగానే చాలా మంది మార్వెల్ ఫ్యాన్స్ ఇది సెలెస్టియల్ నేమ్ నుండే కొట్టేశారని అనుకుంటూ ఉండొచ్చు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే స్పేస్ కి సంబంధించిన వాటిని సెలెస్టియల్స్ అని అంటారు. సో ఆ నేమ్ నే మార్వెల్ అండ్ బెంటెన్ క్రియేటర్స్ వాళ్ళు క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్స్ కి యూజ్ చేయడం జరిగింది. ఇక ఏలియన్ ఎక్స్ స్పీషియస్ అయిన సెలెస్టియల్ సేపియన్స్ బెంటెన్ మల్టీవర్స్ లో చాలా రేర్ గా కనిపించే ఏన్షియంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కాస్మిక్ బీయింగ్స్. వీళ్ళు మల్టీవర్స్ లో చాలా రేర్ గా కనిపిస్తారు అని ఎందుకంటున్నానంటే వీళ్ళు మల్టీవర్స్ లో కంటే కూడా బియాండ్ మల్టీవర్స్ లోని వాళ్ళ లోకమైన ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ లో మా లోకం స్టేట్ లో అలా గాల్లో తేలుతూ నించొని ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ అనే రీలం సెలెస్టియల్ సేపియన్స్ బర్త్ ప్లేస్. ఇక్కడే ఫిమేల్ సెలెస్టియల్ సేపియన్స్ హ్యాండ్స్ లో ఒక ఇన్ఫెంట్ సెలెస్టియల్ సేపియన్ వేల సంవత్సరాల పాటు గ్రో అయ్యి ఒక ఫుల్ సెలెస్టియల్ సేపియన్ గా పుట్టి ఆ తర్వాత మరికొన్ని వేల సంవత్సరాల పాటు ఫుల్లీ మెచ్యూర్డ్ సెలెస్టియల్ సేపియన్ గా ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. సెలెస్టియల్ సేపియన్స్ ఉంటున్న ఈ ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కాన్సెప్ట్ ఆఫ్ టైం కి బయట ఉంటుంది. అందువల్లే ఈ రేలంలో ఉన్నవారి పైన కానీ లేదంటే ఈ రేలం కి సంబంధించిన సెలెస్టియల్ సేపియన్స్ పైన కానీ టైం వర్క్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ ఎంసీయూలోని డోర్మాము లాగా. Dormammu, I've come to bargain. Dormammu. కానీ డోర్మాముకి సెలెస్టియల్ సేపియన్స్ కి మధ్య ఉన్న ఒక పెద్ద డిఫరెన్స్ ఏంటో తెలుసా? డోర్మాము తన పవర్స్ తో ఏం చేయాలనుకున్నా సరే క్షణాల్లో చేసేస్తాడు. కానీ అదే కొంతమంది సెలెస్టియల్ సేపియన్స్ అయితే ఏ చిన్న పని చేయాలన్నా సరే రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి కూడా ఆ పని చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తూ అలానే స్టాచ్యూ లాగా నించొని ఉండిపోతారు. దీనికి కారణం ప్రతి ఫుల్లీ డెవలప్డ్ సెలెస్టియల్ సేపియన్ లో కూడా 3 పర్సనాలిటీస్ డెవలప్ అవుతాయి. 3 పర్సనాలిటీస్ అంటే మీకే మూవీ గుర్తుకొస్తుంది? నాకైతే సాక్షిగా 5 హత్యలు చేసింది నేనే. నన్ను బయటికి పోనివ్వండి సార్. రామాని బయటికి పంపరా. ఇరగదీసావు కదరా. అపరిచితుడు మూవీలోని రామం, రెమో, అపరిచితుల్లానే ప్రతి సెలెస్టియల్ సేపియన్ లో కూడా 3 పర్సనాలిటీస్ ఉంటాయి. కాకపోతే ఈ 3 పర్సనాలిటీస్ అందరూ సెలెస్టియల్ సేపియన్స్ లో ఒకటే నేమ్ తో ఉంటాయో లేదో తెలియదు. ఇక బెంటెన్ ఏలియన్ ఎక్స్ లోని 3 పర్సనాలిటీస్ విషయానికి వస్తే ఫస్ట్ పర్సనాలిటీ సెరీనా. ఈమె ఏ విషయంలో అయినా సరే ప్రేమ, జాలిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సెకండ్ పర్సనాలిటీ బెలకస్. ఇతను ఆవేశం మరియు దూకుడు స్వభావాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఇక థర్డ్ పర్సనాలిటీ ఏలియన్ ఎక్స్ డిఎన్ఏ హోస్ట్ అయిన బెన్. బెన్ ఈ 3 పర్సనాలిటీస్ కి మధ్య జరిగే డిబేట్ లో రీజన్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. రీజన్ అంటే ఏలియన్ ఎక్స్ ఏ యాక్షన్ అయినా సరే ఎందుకు చెయ్యాలి అనే పాయింట్ తో సెరీనా అండ్ బెలకస్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా సెలెస్టియల్ సేపియన్స్ వాళ్ళ 3 పర్సనాలిటీస్ తో డిబేట్ డైమెన్షన్ లో డిబేట్ కి గానీ దిగితే ఆ డిబేట్ ఎప్పటికి కంప్లీట్ అయిద్దో, అసలు కంప్లీట్ అయిద్దో లేదో కూడా ఎవరికి తెలియదు. ఇలానే ఒక ఆల్టర్నేట్ యూనివర్స్ లో ఏలియన్ ఎక్స్ గా ట్రాన్స్ఫార్మ్ అయిన ఆల్బిడో 1 ఇయర్ పాటు అదే డిబేట్ డైమెన్షన్ లో ట్రాప్ అయిపోయాడని ప్రొఫెసర్ పారాడాక్స్
బెన్కి చెప్పాడు. అందుకనే సెలెస్టియల్ సేపియన్స్ అన్నిట్లో అంత తొందరగా ఇన్వాల్వ్ కాలేరు కూడా. కానీ అందరూ సెలెస్టియల్ సేపియన్స్ కూడా ఇలానే 3 పర్సనాలిటీస్కి మధ్య ఇరుక్కుపోతారా అని అంటే నో. ఎందుకంటే సెలెస్టియల్ సేపియన్స్ లో కొంతమంది వాళ్ళ పర్సనాలిటీస్ ని చాలా ఫాస్ట్ గా బ్యాలెన్స్ చేస్తారు. లైక్ బెన్ 10 ఆమ్నివర్స్ లో కనిపించిన గెలాక్టిక్ గ్లాడియేటర్ అండ్ స్టార్ బియర్డ్ లాగా. ఇంకొక విషయం ఏంటంటే న్యూ బార్న్ సెలెస్టియల్ సేపియన్స్ లో ఇలా 3 పర్సనాలిటీస్ డెవలప్ అయి ఉండవు. ఎందుకంటే ఆలోచించే శక్తి లేని బేబీస్ లో మంచి చెడు ప్రేమ ద్వేషం ఇలాంటి ఎమోషన్స్ ని వేరు చేసి చూసే కెపాసిటీ ఉండదు కాబట్టి. అలాంటి ఈ బేబీ సెలెస్టియల్స్ నుండి పవర్స్ అబ్జార్బ్ చేసుకునే వారు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ విషయం తెలుసుకున్న మల్టీవర్స్ లో ఉండే విలన్స్ ఖచ్చితంగా బేబీ సెలెస్టియల్ సేపియన్స్ యొక్క పవర్స్ ని దక్కించుకోవడానికి ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కి వస్తారని, ఆ రియలం కి చుట్టూ ఒక బ్యారియర్ ని క్రియేట్ చేసి సెలెస్టియల్ సేపియన్స్ కాకుండా నార్మల్ పర్సన్స్ లోనికి వెళ్ళడానికి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ అనే ఒక డివైస్ ని ప్రొఫెసర్ పారాడాక్స్ అనే ఒక టైం ట్రావెలర్ క్రియేట్ చేశాడు. దీని కారణంగానే సెలెస్టియల్ సేపియన్స్ డిఎన్ఏ దొరకడం అనేది అంత ఈజీ కాదు. మరి సెలెస్టియల్ సేపియన్స్ డిఎన్ఏ దొరకడం అంత కష్టమైనప్పుడు యాజ్మిత్ కి ఈ డిఎన్ఏ ఆమ్నెట్రిక్స్ లో యూజ్ చేయడానికి ఎలా దొరికింది? అంటే అది రామ్ ఈ క్వశ్చన్ కి ఎటువంటి అఫీషియల్ ఆన్సర్ లేదు. కానీ కొన్ని సూటబుల్ అండ్ కన్విన్సింగ్ థియరీస్ అయితే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ది తన 3 పర్సనాలిటీస్ ని కన్విన్స్ చేసిన ఎవరో ఒక సెలెస్టియల్ సేపియన్ గ్రేటర్ కాజెస్ కోసమని తన డిఎన్ఏని యాజ్మిత్ కి ఇచ్చుండాలి. సెకండ్ థియరీ యాజ్మిత్ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేసి ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కి వెళ్ళి అక్కడుండే సెలెస్టియల్ సేపియన్ డిఎన్ఏని కలెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ యాజ్మిత్ తన పనులన్నింటినీ పక్కన పెట్టి అంత కష్టపడి మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీని కలెక్ట్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. ఇక థర్డ్ థియరీ, ఇదే నా ఫేవరెట్ థియరీ. ఈ థియరీ ప్రకారం సెలెస్టియల్ సేపియన్స్ కాకపోయినా మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ లేకపోయినా సరే ఫోర్జ్ ఆఫ్ క్రియేషన్ కి వెళ్ళగలిగేది లేదంటే ఎవరినైనా సరే తీసుకువెళ్ళగలిగేది ఒకే ఒక్కడు. అతనే టైం ట్రావెలర్ అండ్ మ్యాప్ ఆఫ్ ఇన్ఫినిటీ క్రియేటర్ ప్రొఫెసర్ పారాడాక్స్. ఈ ప్రొఫెసర్ పారాడాక్సే యాజ్మిత్ కి ఏలియన్ ఎక్స్ డిఎన్ఏ ఇచ్చుండొచ్చు. అయితే ఈ థియరీ నా ఫేవరెట్ ఎందుకైందంటే ప్రొఫెసర్ పారాడాక్స్ బెన్ 10 ఫ్యూచర్ మొత్తం చూసి బెన్ ఫ్యూచర్ లో ఎంత గొప్ప పర్సన్ గా మారతాడో ఆల్రెడీ యాజ్మిత్ కి పూర్తిగా చెప్పాడు. You know the reasons why. Yes, you told me of his grand destiny, that he was the legendary being who will someday... No spoilers. అలానే పారాడాక్స్ చాలా కష్టమైన సిచ్యువేషన్స్ లో కూడా బెన్ కి చాలా హెల్ప్ చేస్తాడు. అలాంటి పారాడాక్స్ బెన్ కి తన ఫ్యూచర్ జర్నీలో ఏలియన్ ఎక్స్ డిఎన్ఏ అవసరం ఉంది అని తెలిసి తనే ఆ డిఎన్ఏని యాజ్మిత్ కి ఇచ్చుండొచ్చు కదా. మిగతా థియరీస్ అన్నిటికంటే కూడా ఈ థియరీ చాలా కన్విన్సింగ్ అండ్ రీజనబుల్ గా ఉంది. అందుకనే ఈ థియరీ నా ఫేవరెట్ అయింది. ఇప్పటి వరకు ఈ వీడియోలో ఏలియన్ ఎక్స్ స్పీషియస్ అయిన సెలెస్టియల్ సేపియన్స్ గురించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఏలియన్ ఎక్స్ డిఎన్ఏ అనేది బెన్ వాచ్ లోకి ఎలా వచ్చింది అనే క్వశ్చన్ కి కొన్ని థియరీస్ ని డిస్కస్ చేశాను. వీడియోలో ఫర్దర్ గా ఏలియన్ ఎక్స్ గురించి తెలుసుకునే కంటే ముందు మీ అందరూ కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఫర్బిడెన్ వర్స్ కామిక్ కంపెనీ వాళ్ళ ఫస్ట్ చాప్టర్ లియో సివిల్ వార్కి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్ గా అండ్ అమెజాన్ లో కూడా మంచి రెస్పాన్స్ అండ్ రివ్యూస్ వచ్చాయి. అలానే కంటిన్యూస్ గా వస్తున్నాయి కూడా. రిలీజ్ అయిన ఫస్ట్ 10 days లోనే 750+ కామిక్స్ ని సేల్ చేసి అమెజాన్ లోనే టాప్ 20 సెల్లింగ్ బుక్స్ లో ఒకటిగా నిలిచింది ఈ బుక్. సో అమేజింగ్ ఆర్ట్ వర్క్ అండ్ గ్రేట్ స్టోరీతో ఉన్న లియో సివిల్ వార్ని వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న ఫర్బిడెన్ వర్స్ వాళ్ళ వెబ్సైట్ లింక్ తో కానీ లేదా అమెజాన్ ద్వారా మీ ఆర్డర్ ని ప్లేస్ చేసి మన ఇండియన్ కామిక్ యూనివర్స్ లెజెండరీ జర్నీలో మీరు పార్ట్ అవ్వండి. ఇక తన దగ్గర ఉన్న ఏలియన్ ఎక్స్ తో బెన్ టైం రియాలిటీ మ్యాటర్ అండ్ స్పేస్ లాంటి ఆస్పెక్ట్స్ అన్నిటిని కూడా జస్ట్ తన థాట్స్ తోనే మ్యానిపులేట్ చేయగలడని మనందరికి కూడా తెలుసు. ఆఫ్ కోర్స్ అందుకోసం ముందుగా బెల్కస్ అండ్ సెరీనాని కన్విన్స్ చేయాల్సి ఉంటుంది అనుకోండి. అలా బెన్ సెరీనా అండ్ బెల్కస్ ని కన్విన్స్ చేసో లేదంటే కన్ఫ్యూజ్ చేసో చేసిన పెద్ద ఫీట్ ఎనైలార్గ్ అనే డివైస్ వల్ల డిస్ట్రాయ్ అయిపోయిన యూనివర్స్ మొత్తాన్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేశాడని చాలా మంది అనుకోవటం. బెన్ 10 సిరీస్లన్నిటిలోనూ ఏలియన్ ఎక్స్ తో బెన్ చేసిన బిగ్గెస్ట్ ఫీట్ ఇదే. కానీ చాలా మంది అనుకుంటున్నట్లు బెన్ ఆ ఎపిసోడ్ లో ఏలియన్ ఎక్స్ తో పాత యూనివర్స్ ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయలేదు. డిస్ట్రాయ్ అయిపోయిన యూనివర్స్ ప్లేస్ లో ఒక న్యూ కాపీ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు. అందుకనే బెన్ క్రియేట్ చేసిన యూనివర్స్ లో తన అవుట్ఫిట్ మారిపోతుంది, బ్యాక్గ్రౌండ్ మారిపోతుంది. అలానే అన్నిటికంటే మించి బెన్ కి ఇష్టమైన మిస్టర్ స్మూతీ టేస్ట్ మారిపోతుంది. Doesn't taste the same. Thank you. శివాజీ ఎలా అయితే ఈ ఎపిసోడ్ లో బెన్
ఏలియన్ ఎక్స్ తో ఒక న్యూ కాపీ యూనివర్స్ ని క్రియేట్ చేశాడో, అలానే మల్టీవర్స్ లో ఉండే సెలెస్టియల్ సేపియన్స్ లో చాలా మంది మల్టీవర్స్ ని వాళ్ళకి నచ్చినట్లుగా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూనే ఉంటారు. ఇదే విషయాన్ని యూనివర్స్ వర్సెస్ టెనిసన్ అనే ఎపిసోడ్ లో చార్జ్ స్మిత్ అనే గాల్విన్ లాయర్ సెలెస్టియల్ సేపియన్స్ బెన్ కి ఆపోజిట్ గా ఇంటర్ గెలాక్టిక్ కౌన్సిల్ లో వేసిన కేసు కోసమని సెలెస్టియల్ సేపియన్స్ ఎలా గాల్విన్ లీడర్ అయిన యాజ్మిత్ యొక్క లుక్స్ ని 3 times మార్చారో విత్ ప్రూఫ్ చూపించాడు. Celestial sapiens change the universe all the time. Why, even first thinker Asma's voice and appearance has changed on at least 3 occasions. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా బెన్ 10 ఆర్ట్ స్టైల్ డిఫరెంట్ లుక్స్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయిపోవటానికి రీజన్ సెలెస్టియల్ సేపియన్స్ అని చార్జ్ స్మిత్ అంటున్నాడు. అయితే రియల్ వరల్డ్ లో కూడా రిపోర్టర్స్ కొంతమంది బెన్ 10 క్రియేటర్స్ ని బెన్ 10 ఆర్ట్ స్టైల్ ని ఎందుకని ఇలా చేంజ్ చేస్తూ డిగ్రేడ్ చేస్తున్నారు అని అడిగిన దానికి బెన్ 10 క్రియేటర్స్ అయిన మ్యాన్ ఆఫ్ యాక్షన్ టీమ్ దీనంతటికీ కారణం సెలెస్టియల్ సేపియన్సే. సెలెస్టియల్ సేపియన్స్ వాళ్ళకి నచ్చినట్లుగా ఆర్ట్ స్టైల్ ని మారుస్తూ ఉంటారు, దీన్నే మెటా మ్యానిపులేషన్ అంటారు అని చెప్పి ఆన్సర్ చేసి నాక్ గా వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పుని సెలెస్టియల్ సేపియన్స్ పైకి తోసేయడం జరిగింది. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు, నాకు అర్థంగా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. ఇలానే మరొక ఫ్యాన్ ఏలియన్ ఎక్స్ అల్టిమేట్ ఫామ్ గురించి అడిగిన క్వశ్చన్ కి క్రియేటర్స్ ఆల్రెడీ ఏలియన్ ఎక్స్ ఒక గాడ్ లైక్ క్యారెక్టర్, సో ఒక గాడ్ కి ఇంకా అల్టిమేట్ ఫామ్ ఏముంటుంది, అందుకనే ఏలియన్ ఎక్స్ కి అల్టిమేట్ ఫామ్ ని తీసుకొచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదని చెప్పి, కానీ ఇనిషియల్ స్టేజెస్ లో వాళ్ళ టీం మొత్తం కూడా ఏలియన్ ఎక్స్ అల్టిమేట్ ఫామ్ కి పెట్టాలనుకున్న నేమ్ అల్టిమేట్ ఎక్స్ అని రివీల్ చేశారు. మరి ఎంత పవర్ఫుల్ అయిన ఏలియన్ ఎక్స్ పవర్స్ ని ఆఖరికి బెన్ 10 క్రియేటర్స్ రియల్ వరల్డ్ లో కూడా వాడేసుకున్నారు. కానీ బెన్ ఎందుకని రెగ్యులర్ గా ఏలియన్ ఎక్స్ ని యూజ్ చేయడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏలియన్ ఎక్స్ ని యూజ్ చేయాలంటే బెలకస్ అండ్ సెరీన్ అని కన్విన్స్ చేయాలి. ఇలా కన్విన్స్ చేయడంలో ఏలియన్ ఎక్స్ బిజీగా ఉంటే అదే టైంలో విలన్స్ వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోతారు. ఒకవేళ బెన్, సెరీనా అండ్ బెలకస్ ని కన్విన్స్ చేసి విలన్స్ చేసిన విధ్వంసాన్ని మార్చడానికి తన ఏలియన్ ఎక్స్ పవర్స్ ని యూజ్ చేసి టైం కంటిన్యూటీని చేంజ్ చేసినా సరే, అలా చేసిన ప్రతిసారి ఇంటర్ గెలాక్టిక్ జ్యుడిషియరీ కౌన్సిల్ ముందు తను చేసిన దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏలియన్ ఎక్స్ ని యూజ్ చేస్తే మాక్సిమం బెన్ కి జరిగేది, నేనేం చేసినా అంతేనండి, సింపుల్ గా చేద్దాం అనుకుంటాను, అది చిరిగి చాటంతై చాపంత అవుద్ది. ఇదే కాకుండా ఏలియన్ ఎక్స్ చాలా పవర్ఫుల్ ఏలియన్. ఎంత పవర్ఫుల్ అంటే జస్ట్ తన థాట్స్ తోనే మల్టీవర్స్ మొత్తాన్ని మార్చేయగలదు. అలాంటి పవర్ఫుల్ బీయింగ్ ని ఒక 16 or 17 years ఎమోషన్స్ లో ఉండే హ్యూమన్ యూజ్ చేస్తున్నాడు అంటే అది మొత్తం మల్టీవర్స్ కే డేంజర్. అందుకనే ఏలియన్ ఎక్స్ ని బెన్ యూజ్ చేయాలి అనుకోకపోగా, ఒకవేళ ఏలియన్ ఎక్స్ గా పొరపాటున ఆమ్నెట్రిక్స్ వల్ల ట్రాన్స్ఫార్మ్ అవుతాడేమో అని ఆమ్నెట్రిక్స్ లో ఏలియన్ ఎక్స్ DNA కి లాక్ చేసి ఆ లాక్ చేసిన కీస్ ని తన టీమ్మేట్స్ అయిన గ్వెన్ అండ్ కెవిన్ కి ఇచ్చాడు. ఇక చివరిగా ఏలియన్ ఎక్స్ ఎంత పవర్ఫుల్ ఏలియన్ అయినప్పటికీ కూడా తనకి కూడా కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది బెలకస్ అండ్ సెరీనాని కన్విన్స్ చేయడమే. సెకండ్ది ఏలియన్ ఎక్స్ ఆర్ సెలెస్టియల్ సేపియన్స్ ఎవరో కూడా మ్యానా పవర్ అంటే గ్వెన్ యూజ్ చేసే పవర్ ని యూజ్ చేయలేరు, అలానే మ్యానా అటాక్స్ ని కూడా డైరెక్ట్ గా ఎదుర్కోలేరు. కానీ లాజిక్ గా ఆలోచిస్తే సెలెస్టియల్ సేపియన్స్ తమ మెటా మ్యానిపులేషన్ పవర్స్ ని యూజ్ చేసి మల్టీవర్స్ లో అసలు మ్యానా పవర్స్ ని యూజ్ చేసేవారే లేకుండా చేయొచ్చు. థర్డ్ వీక్నెస్ ఏలియన్ ఎక్స్ ని కానీ లాస్ట్ బెన్ 10 వీడియోలో చెప్పిన అనూర్ సోలార్ సిస్టమ్ లోని వ్యాంపైర్స్ ప్లానెట్ పైన లాంగ్ టైం వదిలేస్తే ఆ ప్లానెట్ ఏలియన్ ఎక్స్ లైఫ్ ఎనర్జీ మొత్తాన్ని డ్రైన్ చేసేయగలదు. అయినా తన ఎనర్జీ డ్రైన్ అయిపోతుందంటే మేల్కొనే ఉన్న బెన్ అక్కడే లాంగ్ టైం ఉన్నాడు కదా. సో ఈ వీక్నెస్ బెన్ డిబేట్ డైమెన్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే కుదురుతుంది. ఇక ఫైనల్ గా ఫోర్త్ వీక్నెస్, ఇది కూడా ఏలియన్ ఎక్స్ డిబేట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. అదేంటంటే బెన్ వాచ్ లో అప్చెక్ అనే ఏలియన్ ఉంది కదా, ఇది బెన్ తినే జంక్ ఫుడ్ తప్ప ఇక ఆఖరికి బాంబులు తినైనా సరే డైజెస్ట్ చేసుకోగలదు. అలాంటి ఈ ఏలియన్ స్పీషియస్ ఏలియన్ ఎక్స్ ను లేదంటే సెలెస్టియల్ సేపియన్స్ ను వాళ్ళు డిబేట్ డైమెన్షన్ లో బిజీగా ఉన్నప్పుడు తినేసి డైజెస్ట్ చేసుకుంటే వాళ్ళని కిల్ చేయడానికి వీలవుతుందట. సో ఇది ఈ రోజు బెన్ 10 ఏలియన్ ఎక్స్ గురించిన డీటెయిల్డ్ వీడియో. ఇలానే నెక్స్ట్ బెన్ 10 వీడియోస్ గా బెన్ 10 సిరీస్ లో ఏలియన్ ఎక్స్ కంటే కూడా పవర్ఫుల్ బీయింగ్స్ వీడియో కావాలా, లేదంటే డైమండ్ హెడ్స్ గాడ్ అయిన క్రోమోస్టోన్ గురించి వీడియో కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ బెన్ 10 సిరీస్ మీరు అడిగినట్లుగానే కంటిన్యూ చేయాలంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అన్నిటికీ మించి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి. అలా అయితేనే మీరు నా ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇక నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఈటీ. గుడ్ బై.